తులారాశి వారికి ఈ శని త్రయోదశి నాడు ఎలా ఉండబోతోందంటారు? గోచార రీత్యా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? తులారాశి వారికి గోచార రీత్యా 29వ తారీఖు నవంబరు 2025 నుంచి వక్ర శని విడుపు అంటారు. అంటే శని వక్రి నుంచి కుంభరాశిలో నుంచి మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశించాడు. తులారాశిలోనే శని ఉచ్చస్థానం, మేషంలో నీచ. సో జనరల్గా శని ఉచ్చస్థానం చూస్ చేసుకుంది తులారాశిలోనే ఎందుకు అంటే మనము ఒక రకంగా మనం మేషరాశి నుంచి మీనరాశి అంటే ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీరు గణాంకాలు వేస్తే దశమ లాభస్థానాధిపతి శని అవుతాడు. అంటే మకర రాశికిను కుంభరాశికి అధిపతి శని అవుతాడు. మరి అలాంటప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు దశమభావం, లాభస్థానం వ్యాపారం చేయించేవాడు లాభస్థానానికి సంబంధించిన వాడు కూడా శని అధిపతి. అంటే మకర కుంభరాశులకు అధిపతి శని. మరి ఈయన వెళ్ళి ఎందుకు తులారాశిలో ఎందుకు ఉచ్చస్థానాన్ని తీసుకున్నాడు, మేషంలో ఎందుకు నీచ స్థానాన్ని తీసుకున్నాడు అంటే సహజ సిద్ధంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి చాలా శ్రమించేటువంటి లక్షణము, కమిట్మెంట్తో చేసేది, అపారమైనటువంటి మానవత్వం, చాలా ఒబీడియంట్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళంత నిజాయితీగా ఎవరు చేయరు. వాళ్ళంటే వాళ్ళు శ్రమించడానికి వెనకాడరు. ఎట్ ద సేమ్ టైం మానసిక సంఘర్షణ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళరు. అయితే మనము గోచార రీత్యా ఒక్క విషయాన్ని మనము తులారాశి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, విత్ ఆల్ యువర్ సపోర్ట్ చెప్పండి సార్, తప్పకుండా. ఇది ఒక్కసారి చూడండి మేడం. మీరు ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చూడండి, ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు? అంటే స్టైలిష్ గా ఒక అబ్బాయి కూర్చున్నాడు. అవునా, ఇలా కూర్చున్నాడు కదా, హుందాగా కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు? పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు కదా. ఎగ్జాక్ట్లీ ఒక పర్ఫెక్ట్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్, అర్థమైందా? మిస్టర్ పర్ఫెక్ట్. సో ఈ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నది మీకు ఆకారంలో కనిపిస్తుంది, అవునా కదా? అంటే కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, హుందాగా కూర్చున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చి రెడీగా, నేను రెడీ, పెళ్లి కూతురు నువ్వు రెడీయా, నేను ఖచ్చితంగా నీకు నచ్చుతాను, నువ్వు నాకు నచ్చడం, చాలా కాన్ఫిడెంట్ గా ఆప్టిమిస్టిక్ గా కూర్చున్నాడు. ఓకే, సో ఈ ఒక్క ఫోటోని మీరు గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్ ఈ ఫోటోకి సంబంధం ఏంటో మీకు చెప్తా. ముఖము, చేతి వేళ్ళు చూడండి, లుక్ ఎట్ ద ఫింగర్స్, లుక్ ఎట్ ద ఫేస్, అండ్ కంటి చూపు ఎలా ఉంది చూడండి, తీక్షణంగా ఉంది, అవునా? అంటే ఈజ్ పెనట్రేటివ్లీ అబ్జర్వింగ్. ఓకే, సో తులారాశి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క కృప ఏంటంటే, ఎందుకంటే శనిగ్రహం లాంటి గ్రహమే 2.5 సంవత్సరాలు ఒక రాశిలో నుంచి ఇంకో రాశి రోజుకి ప్రవేశించడానికి తీసుకున్నటువంటి శనిగ్రహము ఉచ్చస్థానాన్ని తులారాశిలోనే ఎంచుకున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఒకటి తీక్షణంగా గమనించడం, ఈజ్ వెరీ అబ్జర్వెంట్.